ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అధిష్టానంపై పటాన్చెరు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డి పెత్తనం చేస్తున్నారంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో నిఖార్సైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. గతంలో తమ కార్యకర్తలను వేధించిన అధికారులకు మహిపాల్ రెడ్డి పోస్టింగ్ వేయించుకుంటున్నారని ఆరోపించారు. అధిష్టాన తప్పిదం వల్లే పటాన్చెరులో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఒక సభ్యత్వం తీసుకోలేని వ్యక్తి, అక్కడ రాజీనామా చేయలేని వ్యక్తి మరి అందులో గెలిచి ఇళ్ళకి వచ్చినా అంటాడు, జరసేపు రాలేను అంటాడు. ఒకసారి కండవా వేసుకున్నా అని చెప్తాడు, ఒకసారి ఏమో దేవుని కండవా అని చెప్తాడు. మరి ఇలాంటి వ్యక్తి మరి ఈరోజు అక్కడ పార్టీని మొత్తం కూడా మేము ఈరోజు గాంధీ భవన్ వచ్చి అధిష్టానానికి చెప్పదలిసింది ఏంటంటే ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలను మొత్తం కూడా అంచివేస్తూ ఉన్నాడు. ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారులను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి వాళ్ళందరి మీద లాఠీచార్జీలు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ ఈరోజు పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. పోస్టింగ్లు వేసుకుంటా ఉన్నారు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే హరీష్ రావు, ఇదే మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలకు రమ్మంటే మరి నేను పార్టీ వీడను అని చెప్తే నా పదవి వదులుకున్న తప్ప నేను కాంగ్రెస్ పార్టీని వీడలేదు.